అపోస్టాలిక్ ఫెలోషిప్ అంటే అపోస్తలులు విశ్వాస మనకు అందించినటువంటి ఆ యొక్క పునాది మీద, అంటే వాక్యము అను పునాది మీద కట్టబడిన వారమై వాక్యం ద్వారా దేవునితో సహవాసం కలిగి ఉండగలము. మూడవది సంఘ సహవాసము. ఒకరితోనొకరము సహవాసం ఒకే పునాది మీద మనం కట్టబడినప్పుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరో మనకు అర్థమైనప్పుడు ఆ యొక్క సహవాసాన్ని మనం అన్యోన్య సహవాసం అని అపోస్తలులు పిలుస్తాడు. అలాంటి సహవాసాన్ని మనం కలిగి ఉండగలం. ఈ దినం యోహాను రాసిన మొదటి పత్రిక 5వ మొదటి అధ్యాయము 5వ వచనం నుంచి 10వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని మనం చదువుదాం. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమునూ లేదు. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనము అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. మనము పాపం లేని వారమని చెప్పుకున్న ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందాము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. మనము పాపము చేయలేదని చెప్పుకున్న ఎడల ఆయనను అబద్ధికునిగా చేయవారు మగుదుము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. ఈ సహవాసం గురించి మాట్లాడుతూ అపోస్తలుడైన యోహాను మనం సహవాసం కలిగి ఉన్న దేవుని లక్షణాలను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆ వెలుగులో ఆయనతో మరియు సంఘంగా మనం సహవాసం కలిగి ఉండటం అంటే ఏంటో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. గతించిన వారం నేను జ్ఞాపకం చేసినట్లు యోహాను రాసిన మొదటి పత్రికలో 3 ముఖ్యమైన పరీక్షలు విశ్వాసికి తాను ఆత్మీయంగా దేవుణ్ణి వెంబడిస్తున్నానా లేదా అనడానికి పరీక్షించుకోవడానికి. ఏ విధంగా యాసిడ్ టెస్ట్, లిట్మస్ టెస్ట్ మనం ఎలా చేస్తామో అలాగూ మన ఆత్మీయ జీవితాన్ని పరీక్షించుకోవడానికి 3 ముఖ్యమైన ఆధారితమైనటువంటి పరీక్షలు మన ముందు అపోస్తలుడైన యోహాను ఉంచున్నాడు. మొదటిది థియలాజికల్. అదేంటంటే నేను ఈ దేవుణ్ణి ఎవరని అనుకుంటున్నాను, యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు, ఈ దేవుడు త్రియేక దేవుడై ఉన్నాడు అనే విషయము ఆయన్ని సంపూర్తిగా బయలుపరిచింది ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు అను దైవ మానవుడు అనే విషయాన్ని అర్థం చేసుకోవడంలో ఎలా ఉన్నాం, అది మొదటి పరీక్ష. యేసుక్రీస్తు ప్రభువారి దైవత్వాన్ని అంగీకరించలేని స్థితిలో ఉన్నట్లయితే ఈ వాక్యం బోధించే రక్షణ మనం పొందుకోనట్లే. ఆయన దైవత్వాన్ని గ్రహించాలనంటే మనోనేత్రాలు వెలిగించబడాలి. అప్పుడే ఆయన దేవుడు అనే విషయాన్ని, ఆయన మానవుడు, కేవలం మానవుడు మాత్రమే కాదు, అంతకంటే ముందుగా దేవుడు దైవ మానవుడు అనే విషయాన్ని గ్రహించడానికి దేవుడు సహాయం చేస్తారు. ఆయన మనోనేత్రాలు వెలిగిస్తే తప్ప దాన్ని చూడలేని స్థితిలో ఉంటాం. కానీ వెలిగించబడిన మనము మొదటి పరీక్ష ఏంటంటే ఆయన ఎవరో అర్థం చేసుకున్నామా. రెండవ పరీక్ష ఏంటంటే మోరల్, నైతికమైన పరీక్ష. నేను ఈ దేవుణ్ణి తెలుసుకుంటే నా నైతికతలో మార్పు వచ్చిందా, నేను పాపం గురించి నా ఉద్దేశం ఏంటి, నేను పాపంతో పోరాడుతున్నానా,
నా వ్యక్తిగత జీవితంలో నేను ఎలా ఉన్నాను, నా ఆలోచనలు ఎలా ఉన్నాను, క్రియల్లో ఎలా ఉన్నాను, నా తలంపుల్లో ఎలా ఉన్నాను. నైతికతలో మార్పు, ఇది రెండవ పరీక్ష. మొదటిది దైవశాస్త్రానుగుణమైనది, అంటే థియలాజికల్, నా ఆలోచన మరియు నా విశ్వాసానికి సంబంధించింది. అయితే రెండవది నా నైతికతకు సంబంధించింది, నా మొరాలిటీకి సంబంధించినది. ఎందుకంటే విశ్వాసము మరియు క్రైస్తవ విశ్వాసము మనలోని నైతిక మార్పుని కలిగిస్తుంది, మన మోరల్ చేంజ్ని కలిగిస్తుంది. మూడవది దేవునితో నా సంబంధం మొదటిది. రెండవది లోపలికి నైతికమైన నా స్వభావంలోని మార్పు ప్రారంభమవుతుంది, ఉత్పన్నమవుతుంది. మూడవది సోషల్, నా సంబంధ బాంధవ్యాల్లో నేను ఎలా ఉన్నాను, నేను ఇతరుల్ని స్వచ్ఛంగా ప్రేమించగలుగుతున్నానా. దీస్ త్రీ, ఈ మూడు విశ్వాసికి తను విశ్వాస నిశ్చయత కలిగి ఉండటానికి, రక్షణ నిశ్చయత కలిగి ఉండటానికి ముఖ్యమైన ఆధారాలని యోహాను తన పత్రికలో మనకు తెలియజేస్తూ వెళ్తాడు. అయితే ఈ దేవునితో సహవాసం కలిగి ఉండటం అంటే ఏంటో ఇంకా లోతుగా మనకి ఈ వాక్య భాగంలో తెలియజేస్తూ ఉన్నాడు. 5వ వచనంలో అంటున్నాడు, మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా. పైనంతా చెప్పాడు, మేము ఆయన్ని ప్రత్యక్షంగా చూసాము, ఆయన్ని తాకి చూసాము, ఆయన మాటలు విన్నాము, ఆయన్ని కన్నులారా చూసాము, దాని గురించి మీకు తెలియజేస్తున్నాము అంటూ ఏమన్నాడంటే, మేము ఆయన గురించి విని ప్రకటించు వర్తమానం ఏమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు. గాడ్ ఈజ్ లైట్. దేవుడు తను తాను ప్రత్యక్షపరుచుకున్న క్రీస్తు వెలుగై ఉన్నాడు. ఇందాక మనం 27వ కీర్తనలో చదివినట్లు, యెహోవా వెలుగును రక్షణయును వెలుగునై ఉన్నాడు. హీ ఈజ్ లైట్. ఆయనలో చీకటి ఎంత మాత్రమునూ లేదు. ఆయన వెలుగునై ఉన్నాడు అంటే భౌతికమైన వెలుగు, ఆయన వెలుగుకి ఆధారమై ఉన్నాడు, మరియు ఆత్మీయ కోణంలో కూడా ఆయన వెలుగు అయి ఉన్నాడు. ఆయనలో ఏ పాపం లేదు. చాలామంది సృష్టి, బైబిల్లో లిఖించబడిన క్రియేషన్ స్టోరీ నుంచి ఒక ప్రశ్న అడుగుతారు. 4వ దినాన సూర్యుడు చంద్రుడు ఆయన తయారు చేస్తే అంతకుముందు వెలుగు ఎలా ఉంది? ఆత్మీయ కోణంలో దేవుడు వెలుగై ఉన్నాడు, భౌతికంగా కూడా. గాడ్ ఈజ్ లైట్, గాడ్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ లైట్. దేవుడు వెలుగై ఉన్నాడు కనుక ఆయన వెలుగు సంబంధమైన సూర్యుడిని చంద్రుడిని ఆయన సృజించాడు. ఇది విశ్వసించడం నాకు అసాధ్యమైనది కాదు. అలా అని చెప్పి హేతువు లేకుండా దాన్ని ఆలోచిస్తున్నామని కాదు. బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది, దేవుడు వెలుగై ఉన్నాడు. వెలుగు, ఇట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ ఎవ్రీథింగ్. అది జీవానికి సోర్స్ అయి ఉంది, ఆధారమై ఉన్నది. మరియు వెలుగు ఏం చేస్తుందంటే, వెలుగు చీకటిని ఛేదిస్తుంది. వెలుగు పాపాన్ని సహించదు, చీకటిని సహించదు. అన్నాడు, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు. మేము కనులారా చూసిన ఈ దేవుడు ఎవరంటే, ఈయన వెలుగై ఉన్నాడు, ఆయనలో చీకటి ఎంత మాత్రమును లేదు. అందుకే మనం నిర్గమాకాండం ధ్యానిస్తూ వెళ్తున్నప్పుడు కూడా మోషేకి ఆయన మండుచున్న పొదలో ప్రత్యక్షపరుచుకున్న కారణం ఏంటంటే, ఆయన స్వయంభవుడై ఉన్నాడు. ఆ పొద మండుచున్నది కానీ కాలిపోవట్లేదు. తనంతట తాను వెలుగు కలిగించుకొని మాడిపోక వెలుగునిస్తూ మాట్లాడిన స్వరము ఆయన దేవుడు వెలుగై ఉన్నాడు అని నిరూపితం చేయడానికి మోషేకి, మరియు ఆయన స్వయంభవుడై ఉన్నాడు, సృష్టించబడక ఉన్నవాడు, సృష్టికి అతీతమైన వాడు. అందుకే ఆ తర్వాత మనం నిర్గమాకాండం అంతా చూస్తూ వెళ్తున్నప్పుడు ఆయన పగలు మేఘస్తంభముగాను రాత్రి అగ్నిస్తంభముగాను వారితో కూడా నడిచాడు, వారి మధ్యలో నడిచాడు. మరియు
ఆ మేఘము దిగి వచ్చినట్లు వారి మధ్యలో ప్రత్యక్షపు గుడారములో వసించినట్లు మనం చూస్తాం. అంత మాత్రమే కదా, లోపలికి వెళ్ళి చూసిన ఆ దీపవృక్షంలోని వెలుగు ఆయన వెలుగు అయి ఉన్నాడు అనే విషయాన్ని బయలుపరుస్తుంది. అంత మాత్రమే కాదు, పాత నిబంధనలో మనం చూసుకుంటూ వెళ్ళినట్లయితే 27వ కీర్తనలో ఆయన వెలుగై ఉన్నాడు. అయితే ఆ వెలుగుని స్పష్టంగా మనకు బయలుపరిచింది ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. అందుకే ఆయన అన్నారు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను. ఐ యామ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. ఏ వెలుగు గురించి అయితే లేఖనం తెలియచేస్తూ వచ్చిందో ఆ వెలుగు నేనే అని యేసుక్రీస్తు ప్రభువారు మనకి బయలుపరిచారు. ఆయనలో చీకటి ఏమాత్రం లేదు. ఆయన స్వభావం ఏంటంటే ఆయనలో పాపపు తలంపు లేదు, పాపపు క్రియ లేదు, పాపము అనేది కొంచెం కూడా లేదు. ఆయన పరిశుద్ధుడు. ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు. 6వ వచనం, ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన యెడల మనము అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. ఇప్పుడేమంటాడంటే, నువ్వు ఆయనతో సహవాసం కలిగి ఉంటున్నావు అని చెప్తూ చీకటిలో నడుస్తూ ఉన్నట్లయితే మనము అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. ఆయన వెలుగు అయి ఉన్నప్పుడు, ఆయనతో సహవాసం కలిగి ఉన్నప్పుడు ఆ వెలుగు ఏం చేస్తుందంటే మనల్ని వెలుగులో నడిచేటట్లు చేస్తుంది. అందుకే ఎవరైనా నేను దేవుణ్ణి తెలుసుకున్నాను ఆయన కుమారుని ద్వారా, ఆయన కుమారుడు ఎవరో నాకు తెలుసు, ఆయన నా కొరకు సిలువలో మరణించాడని విశ్వసించాను, కానీ నేను పాపంలోనే జీవిస్తాను, చీకటిలోనే జీవిస్తూ వెళ్తాను అనంటే ఆ వ్యక్తికి దేవునితో సంబంధం లేదు అని యోహాను స్పష్టంగా ఆత్మ ప్రేరణ ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. ఇక్కడ 3 విషయాలు చెప్తూ ఉన్నాడు. 6వ వచనంలో ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన యెడల మనం అబద్ధమాడుచున్నాం. 8వ వచనంలో మనం పాపము లేని వారమని చెప్పుకునే యెడల మనలను మనమే మోసపుచ్చుకుందుము మరియు మనలో సత్యం ఉండదు. 10వ వచనంలో మనం పాపము చేయలేదని చెప్పుకునే యెడల ఆయన అబద్ధికునిగా చేయువారమగుదుము మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. 3 విషయాలే. ఒకటి, ఆయనతో సహవాసం కలిగి ఉన్నామని చెప్పుకొనుచు చీకటిలో నడిచినట్లయితే మనము అబద్ధం ఆడుచున్నాము. రెండవది, మనము పాపము లేని వారమని చెప్పుకున్నట్లయితే మనం అబద్ధం ఆడుచున్నాము. మూడవది, మనం పాపము చేయటం లేదు అని చెప్పుకుంటే దేవుణ్ణి అబద్ధికునిగా చేయుచున్నాము మరియు ఆయన సత్యము మనలో లేదు. 3 విషయాలు. ఈ 3 విషయాలు నేను క్లుప్తంగా వివరించి ముగించి వేస్తాను. కానీ జాగ్రత్తగా గమనించండి, మన ఆత్మీయ జీవితానికి చాలా ప్రాముఖ్యమైన విషయం. నేను ప్రభువుని తెలుసుకున్నాను, ఆయనతో సహవాసం కలిగి ఉన్నాను, నేను ప్రార్థన చేస్తున్నాను, సహవాసానికి వెళ్తున్నాను, కానీ చీకటిలోనే నడుస్తున్నాను. దేవుడు మాట్లాడుతున్నది సిన్లెస్ పర్ఫెక్షన్ గురించి కాదు, పరిపూర్ణత గురించి కాదు. ఎందుకనంటే పరిపూర్ణత గురించి మాట్లాడినట్లయితే ఆ తర్వాత మనం పాపము చేయలేదని చెప్పుకున్నట్లయితే దేవుణ్ణి అబద్ధికునిగా చేస్తున్నామని ఆయన మాట్లాడేవాడు కాదు. విశ్వాసులతో మాట్లాడుతూ ఆయన ఏమంటున్నాడంటే, మనం పాపం చేయలేదని చెప్పినట్లయితే దేవుణ్ణి అబద్ధికునిగా చేస్తున్నాం. కానీ మరి ఇక్కడ 6వ వచనంలో ఏమన్నాడు, ఆయనతో సహవాసము గలవారమని చెప్పుకొనుచు చీకటిలో నడచిన యెడల మనం అబద్ధం ఆడుచున్నాం. అంటే చీకటిలో నడవటం అంటే కన్సిస్టెంట్గా పాపములోనే జీవించటం. నేను ప్రభువుని ఎరగక ముందు నా జీవితం ఎలా ఉందో అలాగే పాపంలోనే జీవిస్తున్నాను. పాపంతో పోరాటం లేదు, పాపంతో నాకు పాపం చేస్తున్నప్పుడు నాకు గిల్టీ ఫీలింగ్ లేదు, లేకపోతే పాపాన్ని
జయించాలి, ఆయన ఆత్మశక్తి ద్వారానే పోరాటం లేదు, లేకపోతే దీర్ఘకాలికమైన ప్రభువుకి దేవునికి వ్యతిరేకమైన పాప స్థితిలోనే నిలిచి ఉండటం. చీకటిలో నడుచుకోవడం అంటే అది వాకింగ్, కన్సిస్టెంట్లీ వాకింగ్. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచినేలా మనము అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. ఉదయకాల సమయంలో ఒకవేళ నేను ప్రభువుని ఎరిగాను, ఆయన తెలుసుకున్నాను అని ఇతరుల్ని నువ్వు మోసం చేస్తూ నిన్ను నువ్వు మోసపుచ్చుకుంటూ ఉన్నావా? ఈ దినమే పాపమేంటో స్పష్టంగా మనకి బయలుపరచబడినప్పుడు, ఆయనకు వ్యతిరేకమైంది మన జీవితంలో ఏదైనా ఉన్నట్లయితే ఆ పాపంపై జయము ప్రభువుని అడిగి పొందుకొని బయటికి వచ్చాయి. అయితే ప్రభువు అడుగుతున్నది కూడా నీ శక్తి సామర్థ్యానికి మించినది ఆయన అడగటం లేదు. ఆయన ఏమన్నాడంటే బీ ఆనెస్ట్ ఇన్ యువర్ ట్రీట్మెంట్ ఆఫ్ సిన్ ఇన్ యువర్ లైఫ్. ఆయన అడుగుతున్నది ఒకటే, నీవు పాపంతో డీల్ చేసే విధానంలో స్వచ్ఛంగా ఉండు, నిజాయితీతో ఉండు. ఆ విషయం గురించే ప్రభువు మాట్లాడుతున్నాడు. ఒకవేళ మనం దేవుణ్ణి ఎరిగాము, తెలుసుకున్నామని చెప్తూ పాపంలోనే కొనసాగినట్లయితే 7వ వచనంలో అంటున్నాడు, 6వ వచనంలో అంటున్నాడు, మనం అబద్ధం ఆడుతున్నాము, సత్యమును జరిగింపుకుందాము. అయితే 7వ వచనం, అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల, ఒకవేళ ఆయన వెలుగులోనికి మనం వచ్చి వెలుగులో నడిచిన ఎడల, వెలుగు ఏంటనేది బైబిల్ మనకి స్పష్టంగా తెలియజేస్తుంది, ఆయన వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. అన్ని విషయాల్లో కూడా ఏది వెలుగో ఏది చీకటో మనకి తెలిసినదే. వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. ఇక్కడ 2 బ్లెస్సింగ్స్ ఉన్నాయి వెలుగులో నడిచినప్పుడు. ఒకటి, అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము, దేవునితో అన్యోన్య సహవాసము మరియు ఇతరులతో అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. ఫెలోషిప్, ట్రూ ఫెలోషిప్ అంటే ఏంటంటే నిజంగా రక్షించబడిన వారి మధ్యలో ఉండేదే నిజమైన విశ్వాసం. నువ్వు ప్రభువుని తెలుసుకోకుండా ఎంత హ్యాంగ్ అవుట్ అయినా, హ్యాంగ్ ఓవర్ అయినా, దెర్ ఈజ్ నో మీనింగ్ ఇన్ దట్. అందుకే అన్నాడు, ఇట్ ఇన్ ఫ్యాక్ట్ డిసీవ్స్ యూ అండ్ అదర్స్. ఎప్పుడు అన్యోన్యమైన సహవాసం కలిగి ఉంటావంటే, ఎప్పుడైతే వాక్యం ఆయన కుమారుని గురించి ఏం చెప్తుందో అర్థం చేసుకొని నీ జీవితంలో ఉన్న పాపంతో నువ్వు పోరాటం ప్రారంభిస్తావో, అప్పుడు దేవునితో అన్యోన్యమైన సహవాసము మరియు దేవుని బిడ్డలతో అన్యోన్యమైన సహవాసము కలిగి ఉంటావు. అందుకే నేను గత వారం జ్ఞాపకం చేసినట్లు, ట్రూ ఫెలోషిప్ ఈజ్ బిట్వీన్ ట్రూ బిలీవర్స్. ప్రభువుని ఎరుగని వ్యక్తులు నిజమైన సహవాసం కలిగి ఉండలేవు. ఎక్కడి వరకు అంటే, హాయ్ బ్రదర్ బాగున్నారా, మీ బిజినెస్ ఎలా ఉంది, వర్క్ ఎలా ఉంది, ఫైన్. దట్స్ నాట్ ద ట్రూ ఫెలోషిప్ అకార్డింగ్ టు బైబిల్. ఫెలోషిప్ ఏంటంటే ఆ వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారిని ఎరిగిన వాడైతే నువ్వు నిజమైన ప్రేమ సహవాసం కలిగి ఉండగలవు. ఉదయకాల సమయంలో ఈ నిజమైన ప్రేమలో ఏముండాలంటే, సిన్ విషయంలో నిజమైన అవగాహన ఉండాలి. వెలుగులో నడిచినట్లయితే నువ్వు అన్యోన్య సహవాసం కలిగి ఉంటావు దేవునితో మరియు సహవాస బిడ్డలతో. మరియు ఇక్కడ ఏమంటున్నాడంటే 7వ వచనంలో, మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము, అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను. నువ్వు వెలుగులో నడవటం ప్రారంభించినప్పుడు ఆయన రక్తము ప్రతి పాపము నుండి నిన్ను పవిత్రునిగా చేస్తుంది. ఇట్స్ ఎన్ ఆన్ గోయింగ్ ప్రాసెస్.
అవును, ఆయన్ని విశ్వసించిన క్షణాన ఆయన నిన్ను నిర్దోషిగా పరిగణించాడు క్రీస్తు వలన. దాని అర్థం పాపం ఇంకా విడిచి వెళ్ళిపోయిందని కాదు. ఒకానొక సందర్భంలో ఒక వ్యక్తి చార్ల్స్ స్పర్జన్ అనే ఒక సేవకుని యొద్దకు వచ్చి, నేను పర్ఫెక్ట్గా ఉంటున్నానండి, ఆత్మీయంగా చాలా బాగున్నాను, పర్ఫెక్ట్, నాలో ఏమీ లేదు, ఇంకా నేను దేవునికి మహిమ కలుగును గాక పర్ఫెక్ట్గా ఉంటున్నానండి అని చెప్పాడు. సరే, ఈ సాయంకాలం మా ఇంటికి భోజనానికి రండి అని ఆహ్వానించారు. చక్కగా భోజనం చేశారు. భోజనం అయిన తర్వాత ఇక్కడ మంచి చల్లటి నీళ్ళు ఉన్నాయంట, తీసుకొని ముఖాన్ మీద గట్టి కొట్టారంట. వెంటనే లేచినవాడి, ఇంత చల్ల నీళ్ళు నా మొహం మీద ఇంటికి పిలిచి నువ్వు పిలుస్తావా, నువ్వు వాటర్ వేస్తావా అని ఆయనలోని ప్రాచీన స్వభావం అంతా బయటకు వచ్చిందంట. సారీ ఏమనుకోవద్దు, ఇంకా ప్రాచీన వ్యక్తి బ్రతికే ఉన్నాడనమాట అంటూ స్పర్జన్ గారు చెప్పిన మాటలు ఏంటంటే, ఈ పాపపు స్వభావంతో జీవితకాలం అంతయు పోరాడవలసిందే, కానీ ఆ రియాలిటీని అర్థం చేసుకుని పాపంతో పోరాడుతూ బ్రతుకు అని చార్ల్స్ స్పర్జన్ తెలియచేశారు. యోహాను చెప్తున్న మాట అదే. చాలామంది క్రైస్తవుల గురించి ఏం మాట్లాడతారంటే, క్రైస్తవులు వాళ్ళే కదండి పాపం చేసింది, వాళ్ళే కదండి తప్పు చేసింది అంటే, వాళ్ళు పాప స్థితిలోనే ఉంటారు, కానీ అవతల వ్యక్తి క్రైస్తవుడు పాపం చేస్తే మాత్రం అది పెద్ద విషయం. అవును, ఐఎమ్ నాట్ సపోర్టింగ్ దట్ థింగ్. కానీ నువ్వు ప్రభువుని అంగీకరించి బాప్తిస్మం తీసుకున్న వెంటనే ఇంకా పాపం లేకుండా పైకి రావడం లేదు. దేవుని దృష్టిలో నీ పాపం కొట్టివేయబడింది. కారణం, నువ్వు తన కుమారుడైన క్రీస్తుని అంగీకరించావు గనక. కానీ నీ పాప స్వభావంతో మరణం ద్వారా నీవు పాతిపెట్టబడే వరకు కూడా, భౌతికమైన మరణం ద్వారా పాతిపెట్టబడి ప్రభు తిరిగి వచ్చిన క్షణాన నిన్ను పాపరహితమైన శరీరంతో, మహిమ శరీరంతో, అక్షయమైన శరీరంతో ఆయన తిరిగి లేపుతాడు. ఆ దినం అప్పుడు ఎవరొచ్చి కూడా నువ్వు పాపంతో ఉన్నావు అనడానికి అవకాశం ఉండదు. ఆ దినం కోసం ఎదురు చూస్తున్నాం. ఈ శరీరం విత్తబడితేనే కదా పునరుద్ధానమై తిరిగి లేచి ఆ ప్రభువుని మహింపరచగలిగేది. కాబట్టి పాపంతో పోరాటం ఉంటుంది. కానీ ప్రశ్న ఏంటంటే, నువ్వు వెలుగులో నడవడానికి ఆత్మ సహాయం ద్వారా అడుగులు వేస్తున్నావా? అప్పుడు యేసు రక్తము ప్రతి పాపము నుండి నువ్వు ఒక ప్రయత్నం చేసి స్టెప్ వేస్తున్న సమయంలో మళ్ళీ పడతావు. అప్పుడు యేసు రక్తము ప్రతి పాపము నుండి నిన్ను పవిత్రంగా చేయండి. ఎవ్రీ స్టెప్ ఇట్ కవర్స్. ప్రతి పాపాన్ని ఆయన కడుగుతూ లేపి తీసుకుని వెళ్తాడు. అది మన దేవుని యొక్క స్వభావం. ఆయన మనకు అసాధ్యమైన కొండని మోయమని ఆయన చెప్పడం లేదు. ఆయనకు తెలుసు ఈ స్వభావం ఎట్టిదో. అందుకే ఆయన ఏమంటాడంటే, మీరు వెలుగులో నడిచిన యెడల అన్యోన్య సహవాసం కలిగి ఉంటారు. యూ విల్ ఎంజాయ్ ద ఫెలోషిప్ ఇఫ్ యూ వాక్ ఇన్ లైట్. కాబట్టి నేను దేవుని తెలుసుకున్నానని చెప్పి చీకట్లో నడిచిన యెడల అట్టివాడు దేవుని ఎరుగనివాడు. చాలా జాగ్రత్తగా ఈ డిఫరెన్స్, ఈ ఫైన్ లైన్ డిఫరెన్స్ని గమనించాలి. ఎనిమిదవ వచనము, మనము పాపము లేని వారమని చెప్పుకునేలా మనలను మనమే మోసపుచ్చుకుందాము, మరియు మనలో సత్యం ఉండదు. ఒకటి ఇఫ్ యూ డు నాట్ వాక్ ఇన్ లైట్, నువ్వు వెలుగులో నడువని ఎడల. రెండవది, మనము పాపము లేని వారమని చెప్పుకునేలా. 10వ వచనంలో మనం పాపము చేయలేదని చెప్పుకునేలా. పాపము లేని వారము అని చెప్పుకోవడం అంటే అర్థం ఏంటంటే, నేను ఎప్పుడు జ్ఞాపకం చేస్తూ ఉంటాను, మనం పాపం చేస్తున్నాము కనుక పాపులము అని పిలవబడటం మాత్రమే కాదు, మనం పాపులము కనుకనే పాపం చేస్తున్నాము. ఈ రెండు ఇన్సెపరబుల్. మన స్వభావము పాపం. ఉదాహరణకు నేను ఎప్పుడు జ్ఞాపకం చేస్తుంటాను, మై 1.5 year old లెస్లీ, ఐ హ్యావ్ నెవర్ టాట్ హర్ టు డూ రాంగ్ అని నేను చాలా పొలైట్గా చెప్తాను. కానీ పాపం దేవుని దృష్టిలో చేయొద్దన్న పని చేయడం,
వారికి ఆ స్వభావం ఎక్కడి నుంచి వస్తుంది? కారణం ఏంటంటే, మన ఆది పితరులు చేసిన ఆజ్ఞ అతిక్రమం ద్వారా పాపము మనుషులందరికీ సంప్రాప్తించింది. బైబిల్ స్పష్టంగా తెలియజేసిన విషయం ఏంటంటే, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. కాబట్టి ఎవరైనా మనము పాపము లేని వారమని చెప్పుకొనిన ఎడల, అంటే స్వాభావికంగా నేను పాపిని కాదండి అని చెప్పుకున్న ఎడల మనమే మోసపుచ్చుకుందాము, మరియు మనలో సత్యం ఉండదు. కారణం ఏంటంటే, మనలో స్వాభావికంగా పాపం ఉంది. దానిలో బైబిల్ ఏముందంటే జన్మ పాపం. కితనకాడు ఏమంటాడంటే, నేను పిండమునై ఉండగా పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించింది. అయితే మనకి ఎవరో చాలామంది అడిగే ప్రశ్న ఏంటి, ఎవరో చేసిన ఆది పితరులు చేసిన పాపం మా అందరం మీద ఏంటండి? ఆ ప్రశ్నకు ఒకటే జవాబు ఏంటంటే, ఎవరో క్రీస్తు చనిపోతే ఆయన నీతి నీకెందుకు ప్రసాదింపబడాలి? పాయింట్ ఏంటంటే, ద రియాలిటీ ఆఫ్ సిన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. ద రియాలిటీ ఆఫ్ సిన్, పాపము యొక్క వాస్తవికతను మనం అర్థం చేసుకున్నప్పుడే రక్షణలోని గొప్ప సత్యాన్ని మనం గ్రహించగలుగుతాం. కానీ మనం పాపము లేని వారమని చెప్పుకునే ఎలా మనమే మోసపుచ్చుకుందాము. ఎంతకాలం మోసపుచ్చుకున్నా అది కుళ్ళి కృషించి నశించిపోయి నిత్య నరకాగ్నికి తప్ప ఏం ఉపయోగం లేదు. కానీ దానికి రెమెడీ ఇస్తుంది బైబిల్. అదేంటంటే, మనము మన పాపములను ఒప్పుకొనిన ఎడల, ఇందాకేమో వెలుగులో నడచిన ఎడల, ఇక్కడ వెంటనే రెమెడీ ఏంటంటే, మనము మన పాపములను ఒప్పుకొనిన ఎడల, కన్ఫెస్ అవర్ సిన్స్. ఎవరి దగ్గర ఒప్పుకోవాలి? బైబిల్ చాలాసార్లు మీ పాపములను ఒకరితో ఒకడు ఒప్పుకొనుడి. అవును, ఎవరితో అయినా వ్యతిరేకంగా నువ్వు పాపం చేస్తే ఆ వ్యక్తితో ఒప్పుకోవడం అనేది బైబిల్ చెప్తుంది. కానీ ఇక్కడ మాట్లాడుతున్నది ఏంటంటే, నీ మాస్క్ని తొలగించి దేవునితో, ప్రభువా నా హృదయం ఇట్లా ఉంది, నా హృదయం ఘోరమైన వ్యాధి కలిగింది. ఎవరితోనో వేరెవరితోనో ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. దేవుని సన్నిధిలో, ప్రభువా నా హార్ట్ని సర్జరీ చేయి. నా హార్ట్ సర్జరీ చేయడం మాత్రమే కాదు, నా హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేయి. ఈ రాతి హృదయాన్ని తీసివేసి మాంసపు గుండెను నాకు ధరింపచేయి. రక్షణలో జరిగేది అదే. అయితే ఈ నూతన హృదయం ద్వారా మనం చేయాల్సింది ఏంటంటే, నా జన్మ పాపము క్షమించడం మాత్రమే కాదు, ఆయన నా కర్మ పాపాన్ని క్షమించడానికి ఇష్టపడే దేవుడై ఉన్నాడు. మనము మన పాపములు ఒప్పుకొనిన ఎడల, కన్ఫెస్సింగ్, ఒప్పుకొనిన ఎడల. ఒప్పుకోవడం అంటే కేవలం ఒక జపంలాగా జపిస్తే కాదు, లేకపోతే మనం వెళ్ళిపోయి ఎవరికో పాపాలను ఒప్పుకోవడం కాదు, ఒక డిబ్బీలో మన పాపాలని రాసి వేయడం కాదు. బైబిల్ దాన్ని ఎక్కడా మనకి తెలియజేయడం లేదు. ప్రభువుకి నీ హృదయాన్ని తెరిచి నీ పాపాన్ని ఒప్పుకో. ప్రభువుని ఎరగక ముందే కాదు, ప్రభువుని తెలుసుకున్న తర్వాత కూడా నీ కాన్షియన్స్ అనేది పాపం విషయము అది ఎప్పుడైతే కఠినమైపోతుందో, అది నీకు సాదా అయిపోతుందో, అలవాటు అయిపోతుందో, ఆ సహవాసాన్ని నువ్వు అనుభవించలేవు. కానీ ప్రతిదినము దైనందిన జీవితంలో, ప్రభువా నీ పిలుపు నాకు తగినట్లుగా నేను జీవించలేకపోతున్నాను, నన్ను మన్నిస్తారా? మరియు కన్ఫెషన్ షుడ్ లీడ్ టు రిపెంటెన్స్ అండ్ చేంజ్. ఒప్పుకోలు పశ్చాత్తాపానికి దారితీసి ఆ సదరు విషయంలో మనలో మార్పుకు దారితీయాలి. ఆ విషయాల గురించి 2వ అధ్యాయం నుంచి అపోస్తలుడైన యోహాను మాట్లాడతాడు. అందుకే 9వ వచనంలో అంటున్నాడు, మనము పాపములను ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక
ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. జస్ట్ బై కన్ఫెషన్. అందుకే బుక్ ఆఫ్ కామన్ ప్రేయర్ అని ఉంటుంది. కన్ఫెషన్ ప్రేయర్. బైబిల్లోని అనేక ప్యాసేజెస్ని కూడా మనం కన్ఫెషనల్గా వాడుకోవచ్చు. మన వ్యక్తిగత బైబిల్ స్టడీలో ఆ ప్యాసేజ్ని మనం చదివినప్పుడు ఆ వాక్యపు వెలుగులో ప్రభు మనకి ఏ విషయాల గురించి ఆయన తెలియజేస్తున్నారో ఆ విషయాల్ని ప్రభు సన్నిధిలో ఒప్పుకోవడం. కన్ఫెషన్ ఈజ్ ఎ హెల్దీ ఎక్సర్సైజ్. మన ఆత్మీయ ఆరోగ్యానికి ఒప్పుకొని విడిచిపెట్టుట. ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. విశ్వాస జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైన విషయం. ఉదయకాల సమయంలో నీ జీవితంలోని రక్షింపబడిన తర్వాత నీ జీవితంలోని పాపంతో చాలా చులకనగా ఒకవేళ భావిస్తూ ఉన్నావా? పాపము వలన వచ్చు జీతము మరణము. ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ సిన్ ఇస్ డెత్. అంత డేంజరస్ అయినప్పుడు పాపాన్ని, ఆ వ్యాధిని నీ జీవితంలో ఎందుకు అనుమతిస్తున్నావు? వై నాట్ డీల్ విత్ ఇట్ రైట్ నౌ? మరియు ఇది ఆన్గోయింగ్ ప్రాసెస్ అని బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది. విశ్వాస జీవితంలో ఇది ఒక లక్షణం, ఇది ఒక అలవాటు అయి ఉండాలి. ఒకసారి చార్ల్స్ వెస్లీ అని చాలా గొప్ప 17-18 సెంచురీస్లో ఎన్నో ఇంగ్లీష్ హిమ్స్ రాశారు. ఆయన జాయ్ టు ద వరల్డ్ అలాంటి కొన్ని కీర్తనలు ఆయన రాశారు. ఆయన దగ్గరికి ఒక స్త్రీ వచ్చి, నేను పాపిని, ఘోర పాపిని, నా గురించి ప్రార్థన చేయండి అని ఆమె చెప్పింది. వెంటనే చార్ల్స్ వెస్లీ గారు అన్నారు, అవును నువ్వు ఘోర పాపివి అన్నప్పుడు, అంత ఘోర పాప నేనేం చేశాను అనందంట వెంటనే. మరి నువ్వే కదమ్మా ఘోర పాపి అని చెప్పింది అంటే, అవును మనందరం ఘోర పాపలు అంటే నోటితో చెప్పింది కానీ హృదయంలో తను నమ్మడం లేదు ఘోర పాపని. ఘోర పాపిని నా గురించి ప్రార్థన చేయమంది. అవును నువ్వు ఘోర పాపివి, నేను ఘోర పాపిని అని చెప్పినప్పుడు చార్ల్స్ వెస్లీ గారు, అంత ఘోర పాప నేనేం చేశానండి? షీ ఈజ్ నాట్ యాక్సెప్టింగ్ ద ఫ్యాక్ట్ ఆఫ్ సిన్ ఇన్ హర్ లైఫ్. కానీ దీనిలో ఉన్న ఘోరమైన కాన్సిక్వెన్స్ ఏంటో తెలుసా? 10వ వచనంలో, మనము పాపము చేయలేదని చెప్పుకునేళ్ళ. ఎవరితో మాట్లాడుతున్నాడంటే విశ్వాసులతో మాట్లాడుతున్నాడు. విశ్వాసులతో మాట్లాడుతూ అపోస్తలుడైన యోహాను ఏమన్నాడంటే, జన్మ పాపం మాత్రమే కాదు, పాపం లేదని చెప్పుకోవడం మాత్రమే కాదు, పాపము చెయ్యలేదని చెప్పుకొనిన ఎడల, ఇక్కడ నీవు మోసపుచ్చుకోవడం మాత్రమే కాదు, దేవుణ్ణే అబద్ధికునిగా చేస్తున్నావంట. ఎ గ్రేట్ డేంజర్. ఎందుకనంటే దేవుడు ఏం చెప్పాడంటే, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, అందరూ పాపము చేయుచున్నారు. పైనుంచి ఆయన వెతికి చూశారంట, ఎవరైనా ఉన్నారా అని. ఒక్కడునూ ఆయనకు కనిపించలేదు. ఆయన అలాగూ చెప్తే మనం పాపం చేయలేదని చెప్పుకున్నట్లయితే మనం మోసపుచ్చుకోవడం మాత్రమే కదా, ఒక స్టెప్ ముందుకు వెళ్ళి దేవుణ్ణి అబద్ధికునిగా చేస్తున్నాం. లెట్ ఆల్ బి లయర్స్ అండ్ గాడ్ బి ట్రూత్, బికాస్ హీ ఈస్ ట్రూత్. కాబట్టి రైట్ రెస్పాన్స్ ఏంటంటే, లేదు ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో నేను పాపం చేశాను, నా పాపము నిమిత్తము నువ్వు శిలువలో మరణించి పాతిపెట్టబడి తిరిగి లేచావు, ఆపాదమస్తకం నలుగొట్టబడ్డావు, నీ రక్తం చిందించబడింది, నీ శరీరం నల్లగొట్టబడింది. అయితే నీ పిలుపునకు తగినట్లుగా నేను జీవించలేదు, నన్ను క్షమిస్తారా? మనము పాపము లేదని చెప్పుకున్నా, పాపము చేయలేదని చెప్పుకున్నా, మనం అబద్ధికులము మరియు ఆయన అబద్ధికునిగా ప్రకటిస్తున్నాం. కానీ రైట్ రెస్పాన్స్ ఏంటంటే,
అండర్స్టాండింగ్ దట్ సిన్ ఈజ్ ఎ రియాలిటీ ఇన్ అవర్ లైఫ్. దానికి మిస్టేక్ అనో, లేకపోతే అది అది ఒక కైండ్ ఆఫ్ నెగిటివ్ సెన్స్ అనో, లేకపోతే మోడర్న్ వర్డ్స్ చాలా ఈ సెల్ఫ్ మోటివేషనల్ వాళ్ళు చెప్పే నాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తాయి. పిల్లల్ని కూడా మనం ఎప్పుడు తప్పు చేసాం అనకూడదు, ఎందుకంటే వాళ్ళలో ఆత్మాన్యోన్యత భావం అనేది సన్నగిల్లుతుంది. దిస్ ఇస్ ఆల్ రబిష్, ఇట్ ఈస్ సిన్. నా జీవితంలో అయిన సిన్నే, పిల్లలు చేసిన సిన్నే. దాన్ని కవరప్ చేయడం వలన మనకు ఉపయోగం లేదు. కానీ రైట్ రెస్పాన్స్ ఏంటంటే డీలింగ్ విత్ ఇట్. మన శరీరము మన ఆది పితరుల నుంచి వచ్చిన పాపం మరియు మనం ఆజ్ఞను అతిక్రమించి మనం వ్యక్తిగతంగా చేసే పాపమునకు బానిసలమై ఉన్నాము. కనుకనే క్రీస్తు మరణించి శాపగ్రస్తుడై మ్రాణులో ఆయన వేలాడుతూ మన నిమిత్తమే ఆపాదమస్తకం నలుగొట్టబడి విశ్వసించిన వారందరికీ ఆయన రక్తంలో కడుగుబడిన వారికి నిత్య జీవమును వాగ్దానము అనుగ్రహించిన ఈ దేవుడు ఆయన పాపంతో ఆయన వెలుగు అయి ఉన్నాడు గనుక ఆ వెలుగులో నడుచుకొనవలసిన వారమైన ఆయనలో చీకటి ఎంత మాత్రమునూ లేదు గనుక మనం చీకటిలో నడుస్తున్నట్లయితే ఆయన వెంబడించు వారము కాము గనుక వెలుగులో నడుస్తున్నప్పుడు యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను మరియు దినదినము పాపం విషయం ప్రక్షాళన ఆయన రక్తము మనకు అనుగ్రహిస్తూ మనం ఒప్పుకొనినప్పుడు ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేసే ప్రభు. ఉదయకాల సమయంలో ఆయన బలను సమీపిస్తున్న మనము ఈ విషయాన్ని పరిశీలించుకొని పరీక్షించుకొని ఆయన బలలో చేయవేద్దాం. ప్రార్థన చేసుకుందాం.